ప్రజలందరికీ పూలాల అమావాస్య శుభాకాంక్షలు. ముఖ్యంగా విశ్లేషకులు వామపక్ష భావజాలం గల ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మీ శిష్యునిగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన బీఆర్ఎస్ని బుందబెట్టడంతో పాటు తెరాస సర్కార్ని అడుగడుగున చెండాడిన మానవతావాది, మహోన్నతమైన వ్యక్తిత్వం గలవాడు, రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహనీయుడైన గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడైన ఈటెల రాజేందర్పై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసందర్భమైన ప్రేలాపనలను నేను బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన ఆరోపణలు, మీరు చేసిన విశ్లేషణ మీ హుందాతనానికి తగినట్టుగా లేదు. గతంలో మీరు చేసిన విశ్లేషణలకు అనేక మంది మీ అభిమానులుగా ఉన్నాము. కానీ ఏదైతే మీరు ఒక వారం రోజుల క్రితం ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా చేసిన విశ్లేషణలు, ఇచ్చిన కౌంటర్లు మాత్రం చాలా తప్పిదం, అదొక చారిత్రాత్మకమైన తప్పిదంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జరుగుతున్న దాన్ని కూడా మీరు బయట పెట్టడం, మరి ఈటెల రాజేందర్ గారు ఇతరులను ఓడించడానికి ప్రయత్నాలు చేసిండు, తానే గెలవడానికి బీజేపీలో చేరిండు, బీజేపీలో ఒక నాయకునిగా ఎలా ఎదుగుతున్నాడు, ఎవరిని తొక్కి పెడుతున్నారు అన్నదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీజేపీలో జరుగుతున్న నిర్మాణ పనులు వారి అంతర్గత వ్యవహారం, మా అంతర్గత వ్యవహారాల్లో ఒక విశ్లేషకుడిగా జోక్యం చేసుకొని ఆ నాయకుడిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు, ఈ నాయకుడిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. ఈటెల రాజేందర్ గారు బీజేపీలో ఉంటారని గుండె మీద చేసేసి చెప్పుమనడం అనేది అది మీ స్థాయికి తగినట్టుగా లేదు. మరి ఈటెల రాజేందర్ గారు ఇలా హైడ్రాను స్వాగతిస్తూనే పేదలు కట్టుకున్న ఇండ్లను, గుడిసెలను కూల్చవద్దు, వాళ్ళు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు, నెల నెల ఈఎంఐ కడుతున్నారు, అలాంటి వారి పట్ల ఉపేక్షతతో వ్యవహరించాలని కోరిండు తప్ప హైడ్రాను వ్యతిరేకించలేదు. మరి మీరు హైడ్రా గురించి మాట్లాడుతూనే ఇలా ఈటెల రాజేందర్పై అనవసరంగా ప్రేలాపనలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీరు 1985, 86, 84 ప్రాంతంలో మాకు రాజకీయ పాఠాలు చెప్పిన గురువుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వాసులుగానే మిమ్మల్ని గుర్తిస్తూ ఒక ఉద్యమకారుడుగా, ఒక మంచి విశ్లేషకుడుగా, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా మేము గుర్తిస్తున్నాము, మంచి గోల్డ్ మెడలిస్ట్గా నేను గుర్తిస్తున్నాం. కానీ ఇవాళ ఈటెల రాజేందర్పై మీరు చేసిన ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా మీ పట్ల తీవ్ర ఆక్షేపణతో ఉన్నాము. ఎందుకంటే మీరు ఒక పార్టీకి కోవర్టుగా మారారా, లేకుంటే బీజేపీలోని కొందరు నాయకులకు కోవర్టుగా మారి వల్ల ఈటెల రాజేందర్పై విమర్శలు చేస్తున్నారా అనే సందేహం వ్యక్తమవుతుంది. మీరు చాలా సందర్భాల్లో రాజకీయంగా కానీ ఇతర సామాజిక అంశాలపై చేసిన విశ్లేషణలు మేము స్వాగతిస్తున్నాం. వాటిపై ఎన్నడూ కూడా మేము నోరు మెల్పలేదు. కానీ ఇలా ఈటెల రాజేందర్పై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనవిగా ఉన్నాయి. మీ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మీ అంతటా మీరే తగ్గించుకునేవారుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈటెల రాజేందర్కు కౌంటర్ ఇచ్చే వ్యక్తిత్వం మీది కాదని మేము భావించినప్పటికీ అలా మాట్లాడడం మాత్రం మాకు చాలా శోచనీయంగా ఉంది. మీరు ఇలాంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మేధావిగా మిమ్మల్ని కోరుతున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపించిండు అప్పట్లో ప్రజలు. మరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు చేసిన పనులు మీకు తెలుసు. సరే, మీరు కూడా
ఈ నాలాల విషయంలో పేదల పక్షాన మీరు పోరాడుతున్నారని ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాయి. కానీ పేదల పక్షాన పోరాడే ఒక వామపక్ష భావజ్వాలంతో ఉన్న మీరు ఇవాళ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై అందులో ఈటెల రాజేందర్ గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎన్నడూ కోరుకోలేదు. మరి ఆయన ఎందుకు పార్టీ మారాడు ఏమిటి అనేది మీకు తెలుసు. ఇవాళ తెరాస సర్కార్ను పొందబెట్టడానికి బీజేపీ సరైన పార్టీగా భావించి ఆయన అందులో చేరి తీవ్రంగా పోరాడి వల్ల ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడి ఆయనను ఓడించడంలో కీలక భూమిక పాత్ర పోషించిందనేది మీకు తెలియంది కాదు. ఆయన 2 నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కూడా కొందరు ఏదైతే వారి పేర్లు చెప్పనవసరం లేదు, వారి పార్టీ చెప్పనవసరం లేదు, వారి కుట్రల ఫలితంగానే ఆయన ఓడిపోయింది తప్ప నిజానికి ఆయన ఒక ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న నాయకుడు అనేది మాత్రం మీరు గుర్తించాలి. ఇవాళ గజ్వేలు హుజురాబాద్లో ఓడిపోవచ్చు, కానీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన సుమారు 38 నుండి 40 లక్షల ఓటర్లు గల మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆయన దాదాపు 3,91,000 పైచిలకు ఓట్లతో గెలిపించి ఆయన ప్రజా ఆదరణ చూరగొన్నారా లేదా అనేది మీరు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా చేస్తున్నాము. ఇలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడా కాదా అనేది పక్కన పెడితే ఆయన అధ్యక్షుడు అవుతాడా, ఆయన పార్టీలోనే ఉంటాడా, ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓడించడానికి లేదా రఘునందన్ రావును ఓడించడానికి బండి సంజయ్ని ఓడించడానికి ప్రయత్నాలు చేశాడన్నది మీ ఊహాజనితమా లేక మీరు ఏ నాయకులకైనా కోవర్ట్గా పనిచేస్తున్నారనేది మీరే తేల్చి చెప్పాల్సిన విషయం. మీ అంతటి మేధావిని కాకపోవచ్చు, మీకు సలహాలు సూచనలు ఇచ్చే నాయకుడిని కాకపోవచ్చు, కానీ మీరు చెప్పిన పాఠాలు నేర్చుకున్న మాత్రం మీకు సమాధానం చెప్పాలని నేను భావించి ఒక ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి నా వాణి వినిపిస్తున్నాను. దయచేసి ఇక ముందు ఈటెల రాజేందర్పై ఎలాంటి చౌకబారు విమర్శలు చేసినా అది సహించరానిది. అది మీరే ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆత్మ విమర్శ అంటే తెలియంది కాదు, నాకంటే ఎక్కువ మీకే తెలియాలి. కాబట్టి అలాంటి నాయకుడిపై నోరు జారే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈటెల నీ గురించి ఎక్కువ ఏం మాట్లాడలేదు. అక్కడ అస్మత్పేటలో కానీ ఇంకో ప్రాంతంలో కానీ జరిగిన చెరువుల్లో పేదలు నివసించుకుంటున్నారు, వారి పట్ల కొంచెం ఉపేక్షతో ఉండాలని చెప్పిన దానికే మీరు ఏవేవో కల్పితాలు చేసుకొని భారతీయ జనతా పార్టీ అంతరంగిక వ్యవహారాలను సైతం ఇక్కడ విశ్లేషించడంలో అర్థం లేనిది. దయచేసి ఇక ముందు ఈటెల రాజేందర్ గురించి ఏదైనా విశ్లేషణ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చేయాలని మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు చెప్పే అంత స్థాయి లేకపోవచ్చు, కానీ తప్పకుండా ఉద్యమాల గడ్డ ఆదిలాబాద్ జిల్లా నుండి మీకు దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నాగేశ్వరరావు గారు, మీరు ఇక ముందు ఈటెల రాజేందర్పై ఎలాంటి కామెంట్లు పెట్టినా ముందు వెనుక ఆలోచించి చేయాలని మాత్రం నేను తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను సీనియర్ జర్నలిస్టుగాను ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.